హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గ్రూప్ 2లో వచ్చిన ఒక బిట్టు గురించి నేర్చుకుందాము. ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏ వాక్యము సరైనదో గుర్తించుము అని అడిగాడు. ఎన్ని వాక్యాలు సరైనవో గుర్తించుమని అడిగాడు. గ్రూప్ 2లో అడిగాడు. చూడండి, ఏ ఏ ఏ వాక్యం ఏమని ఇచ్చాడంటే 18వ శతాబ్దం అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిషుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఇది 18వ శతాబ్దం కాదు, 19వ శతాబ్దంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిషుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు 19వ శతాబ్దంలో. నెక్స్ట్ బి వాక్యము, ఆయన ఆ ప్రాంతాన్ని నిర్మల్ రాజధానిగా స్వతంత్రంగా పాలించాడు. ఇది రైట్ ఆన్సరే అండి. నెక్స్ట్ సి వాక్యం చూద్దాం. వారి పట్ల బ్రిటిష్ చాలా కఠినంగా వ్యవహరించి రాంజీగోండుతో పాటు 1000 మందిని నిర్మల్ సమీపంలో పెద్ద మర్రి చెట్టుకు ఉరి తీశారు. ఇది 1000 ఉరుల మర్రిగా పిలువబడింది. కరెక్టే అండి, ఎందుకంటే 1000 మందిని ఒకే చెట్టుకు ఉరి తీశారు రాంజీగోండుతో పాటు, కాబట్టి ఆ చెట్టును 1000 ఉరుల మర్రిగా పిలువబడుతుంది. నెక్స్ట్ డి వాక్యము, కొమరం భీం జల్ జంగిల్ జమీన్ అను నినాదం ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. పై ఇవ్వబడిన వాక్యాలన్నింటిలో ఏవి ఒప్పు అని అడిగాడు క్వశ్చన్, కాబట్టి ఏ తప్పు బిసి డి రైట్ ఆన్సర్లు అండి. ఇవి 3 కూడా రైట్ ఆన్సర్లు. ఏ ఒక్కటే తప్పు, ఎందుకంటే 18వ శతాబ్దం కాదు, 19వ శతాబ్దంలో. ఇది గ్రూప్ 2 2024 డిసెంబర్లో అడిగిన క్వశ్చన్.